ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలో భూ సమస్యలన్నిటినీ పరిష్కరించాలన్నది ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని కొండాపూర్ మండలంలో జరిగిన భూభారతి పైలట్ ప్రాజెక్టుపై రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భూభారతి చట్టాన్ని 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఆసియాలోనే 700 రకాలకు పైగా మామిడి పంటలపై సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం పరిశోధనలు చేసింది. ప్రతి ఏటా మామిడి సీజన్లో మ్యాంగో ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రదర్శనలో సరికొత్త పరిశోధనలు ఆవిష్కరించిన మామిడి రకాలను ఉంచారు. సదస్సులో రైతుల సమస్యలపై మార్కెటింగ్ అవకాశాలు, మామిడిలో సరికొత్త పరిశోధన వివరాలను వెల్లడించారు. మామిడి ప్రదర్శనలో 400కు పైగా రకాలను ప్రదర్శించారు. ఆసియా ఖండంలోనే అత్యధికంగా జన్యు పరిశోధనలు చేసిన వ్యవసాయ క్షేత్రంగా సంగారెడ్డి మామిడి పళ్ల పరిశోధనా కేంద్రం ప్రఖ్యాతిగాంచిందని డాక్టర్ సుచిత్ర తెలిపారు. జాతీయ పండ్ల పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త ప్రకాష్ పాటిల్ బెంగుళూరు ఐఐహెచ్ఆర్ పరిశోధన సంస్థ కృషిని అభినందించారు. సంగారెడ్డి జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 52,478 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల బ్యాంకు అకౌంట్లలో 121,75 లక్షల రూపాయలు జమ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 496 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని జహీరాబాద్ పారిశ్రామిక పట్టణం రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తికి ప్రవేశ ద్వారం అవుతుందని అన్నారు. సింగూరు ప్రాంతాన్ని పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పారు. జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలి నిమ్స్లో 100 ఎకరాల భూమిని జహీరాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీకి కేటాయిస్తామని, ఆర్థిక సహాయం కూడా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిమ్స్ ప్రాజెక్టు కారణంగా భూ నిర్వాసితులైన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నట్లు కూడా ఆయన వాగ్దానం చేశారు. విత్తనాల సమస్యల పరిష్కారానికి రైతుల సమన్వయం సమృద్ధి కోసం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో 5 అభ్యుదయ రైతులు పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లాలోని 27 మండలాల్లోని ప్రతి పంచాయతీలో 5 రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తనాలను మండల వ్యవసాయాధికారులు అందజేస్తారు. అనంతరం వ్యవసాయాధికారులు రైతులకు పంపిణీ చేస్తారు. జిల్లాలోని జహీరాబాద్లో జాతీయ ఉత్పాదక మండలి ఏర్పాటుకు 12,500 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 6,100 ఎకరాల భూసేకరణ పూర్తయింది. 2040 సంవత్సరానికి ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. మొత్తం ప్రాజెక్టు అంచనా పెట్టుబడి 17,303 కోట్ల రూపాయలకు చేరుతుందన్నారు. నిమ్స్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి దక్కనుంది. జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ వల్లూరి క్రాంతి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఇస్మాయిల్ ఖాన్ పేటలో ప్రారంభించారు. ప్రతి చిన్న భూ సమస్యలకు భూభారతిలో పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15 వరకు భూ సమస్యలను పరిష్కరించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఐబీ అతిథి గృహం వద్ద ఉన్న అమరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రభుత్వ ప్రగతి కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు పేదల సంక్షేమం, పారదర్శక సుపరిపాలన, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో గత నెలలో వైద్య రంగం బలోపేతానికి 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లాకు 10 అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందోల్ మండలంలో 43 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాల, 60 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి, 30 పడకల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం, వట్పల్లిలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.